బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జీజీహెచ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో గర్భిణులు, బాలింతలు బయటకు పరుగులు తీశారు. నెల్లూరు జీజీహెచ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో గర్భిణులు, బాలింతలు బయటకు పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. ఏదైతే నెల్లూరు జీజీహెచ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, ప్రధానంగా ప్రసూతి వైద్యశాల అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఈ ఘటన చోటు చేసుకుని కూడా మనకి ప్రాథమిక సమాచారం అందుతుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్నటువంటి రోగులు, చిన్నపిల్లలు, బాలింతలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చిమ్మ చీకటి మయమైపోయింది. ఆ ప్రాంతం నుంచి తమ బిడ్డల్ని ఎలా బయటకు తీసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి క్రమంలో వాళ్ళ యొక్క అంటే వాళ్ళందరూ కూడా గర్భిణీ స్త్రీలు ఉంటారు, కొంతమంది కథలు లేకుండా ఉంటారు, సర్జరీ చేసినటువంటి మహిళలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులని చెప్పాలి. అయితే ఆ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి సమయంలో అక్కడ పరిసరాలటువంటి సిబ్బంది వచ్చి ఆ మంటలను అయితే అదుపు చేశారు. కొంత అయితే మాత్రం వాళ్ళని బయటకైతే సురక్షితంగా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి ప్రాణహాని కానీ, ఎలాంటి ప్రమాదం కానీ, ఎలాంటి గాయాలు కావడం కానీ ఏది లేదనేది కూడా మనకైతే ఆసుపత్రి సిబ్బంది తెలియజేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగానే ఉంది. మంటలను కూడా అదుపు చేశారు. ఏదైతే ఈ ప్రసూతి వైద్యశాలకు సంబంధించి ఇంక్యుబేటర్లు వీటన్నిటినీ కూడా మరి ఒక గదిలోకి మారుస్తున్నారు. పక్కనటువంటి మరొక సెక్షన్ లోకి మార్చి వాళ్ళందరూ కూడా సురక్షితమైనటువంటి వైద్యం అందించేందుకైతే సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే మంటలు చెలరేగినటువంటి ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక శాఖ కూడా అక్కడికి వచ్చింది. ఉన్నటువంటి కొద్దిపాటి మంటలను కూడా అయితే ప్రధానంగా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ రావడానికి కారణం ఏంటి, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ సంభవించింది, అక్కడ ఇంకేదైనా సరే అంటే పేషెంట్లు ప్రభుత్వ వైద్యశాలలో కొంత యూటిలైజేషన్స్ అంటే ఏదన్నా వాడడానికి వస్తువులు ఏదైనా వాడారా, అక్కడ ఏదన్నా అంటే ఏదైనా ఫ్యాన్లు కానీ ఇంకేదైనా వాళ్ళ హీటర్స్ కానీ ఇంకేదైనా సరే వస్తువులు ఏమైనా వాడారా, ఓవర్లోడ్ తోటి ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిందా అనేటటువంటి కోణం అయితే మాత్రం కొనసాగుతుంది. దానిపైతే మాత్రం విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి. దీని మీద పూర్తి సమాచారం అయితే ఆసుపత్రికి సంబంధించినటువంటి జీజీసీకి సంబంధించినటువంటి ప్రధాన వైద్య శాఖ వైద్య అధికారులు అయితే మాత్రం దీనిపై అయితే మాత్రం ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి సంబంధించి ఎవరైతే ఆసుపత్రి కమిటీకి సంబంధించినటువంటి కమిటీ కానీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడి సోదరుడు కోటమంది గిరిధర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఏదైతే ఏ పేషెంట్ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకైతే మాత్రం సహాయక చర్యలు అన్నింటినీ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రోగులకు కానీ ప్రస్తుత వైద్యశాలలో ఉన్నటువంటి బాలింతలకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి సమాచారంతో అయితే మాత్రం కొంత ఊపిరి పీల్చుకున్నారు. రైట్ చరిత్ కుమార్, థ్యాంక్ యూ.